సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం శ్రీనివాస్ నగర్ కాలనీ వడ్డెర బస్తీలో నేడు శ్రీ 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 ఈదమ్మ మరియు ఎల్లమ్మ తల్లి దేవాలయంలో బోనాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు తమ తమ బోనాలు ఇంట్లో నుండి తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ జైపాల్, స్థానిక కార్పొరేటర్ పుష్ప నాగేష్, మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఆదర్శ్ రెడ్డి హాజరై అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ 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 ఈదమ్మ మరియు ఎల్లమ్మ తల్లి దేవాలయంలో నేడు 47వ బోనాల కార్యక్రమం నిర్వహించటం అమ్మవారి కృపా కటాక్షాలు ప్రజలు అందరిపై ఉండాలని కోరుకుంటున్నామన్నారు. గతంలో మేము ఇక్కడ వలసగా వచ్చి గుడిసెలో ఉంటూ అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన చేసుకుని బోనాలు తీసే కార్యక్రమం నేటితో 47వ సంవత్సరాలు జరిగాయన్నారు. విచ్చేసిన ముఖ్య అతిథులకు ధన్యవాదాలు అని చెప్పారు. ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు వరికుప్పుల లింగయ్య, ఎట్టయ్య, బొంత నరసింహ, సాయి కుమార్, చంద్రయ్య, శ్రీరాములు, యాదయ్య మరియు గుడి పూజారులు, వడ్డెర సంఘం పెద్దలు, సోదరులు సోదరులిమన్లు హాజరయ్యారు. ప్రతి సంవత్సరం లాగానే మా యొక్క కుల సోదరుల యొక్క ఉదయ సంక్షేమ సంఘం యొక్క కుల సోదరుల ఆనవాయితీ ప్రకారము ఈదమ్మ ఎల్లమ్మ పండుగ జాతర నుంచి తలపెట్టుకున్నాము. ఆ యొక్క జాతర ఈరోజు మొదలైంది. ఈ యొక్క జాతరకు గౌరవనీయులైన స్థానిక కార్పొరేటరు మన సింధు ఆదర్శ్ రెడ్డి గారు, మాజీ కార్పొరేటరు తొంటాంజయ్ యాదవ్ గారు, మరి మా గౌరవ అధ్యక్షులు మెదక్ సంక్షేమ సంఘం అధ్యక్షులు లింగయ్య గారు, మరి మా కుల సోదరుల అందరి సమక్షంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా దిగ్విజయం తీసుకున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి మేము పిలవగానే విచ్చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ కృతజ్ఞత తెలియజేస్తున్నాము. కానీ ఈ యొక్క కాలనీలో కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. మన గౌరవనీయులు ఆదర్శన కార్పొరేటర్ కానీ, అంజయ్ కాక మాజీ కార్పొరేటర్ కానీ వీరు కొంచెము దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క కాలనీ అభివృద్ధి. ఇక్కడున్న పిల్లలు కొంతమంది ఇంజనీర్లు అయ్యారు, డాక్టర్లు అయ్యారు, అమెరికాలో ఉన్నారు. మొత్తం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాకుండా అన్ని చోట్ల జాబులు చేయడానికి ముందంజలో పోతున్నారు. కాకపోతే ఈ పరిస్థితుల్లో ఇక్కడికి వెళ్ళటానికి ఇంత మంచిగా ఈ మల్లన్న స్వామి మరియు ఈదమ్మ స్వామి, ఈ ఎల్లమ్మ స్వామి సహకరించినందుకు ఇక్కడికి వెళ్ళాలంటే అందరూ బాధాకరంగా ఉంటుండ్రు. అదే మాదిరిగా ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే నిన్నగాక మొన్న అంజన్న గారికి అయితే అంతా తెలుసు. ఇక్కడున్న విషయాలలో కొద్దిగా మాకు సహకరిస్తే ముందు భవిష్యత్తు అన్ని రకాల మా పిల్లలు కూడా మేము కూడా సుఖ సంతోషంతో ఉంటామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అదే మాదిరిగా ట్రాక్టర్లనే అన్ని రోడ్డు మీద ఇంతకుముందు మననగుడి చుట్టూ కంపౌండ్ వాళ్ళు లేదు కనుక అక్కడ అన్ని ట్రాక్టర్లు పెట్టుకునే వాళ్ళం. ఇప్పుడు కంపౌండ్ వాళ్ళు పెట్టిన తర్వాత మన యాదవ సంఘ సోదరులు వాళ్ళకి రాణిస్తలేదు కనుక రోడ్లపైనే ఉంటున్నాయి మా ట్రాక్టర్లు. దానికి మన చెర్ల కొద్దిగా దయచేసి కొద్దిగా భూమి ఇప్పించేస్తే మా ట్రాక్టర్లు పెట్టుకోవడానికి, మా జనాలు కూడా కూలీ తీసుకొని మంచిగా జీవించడానికి మంచి వాతావరణం ఏర్పడాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో లింగయ్య గారు కానీ, అదేవిధంగా సాయి కుమార్ గారు చెప్పింది కానీ, అదేవిధంగా దీనికి ముఖ్య అతిథిగా మాకు రాష్ట్ర నాయకుడు టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆదర్శ్ రెడ్డి గారు కూడా ఇక్కడ రావడం, మన ప్రోటీన్ చైర్మన్ గారి కుమారుడు, మీకు ఇన్ని విధాలుగా ఏదైతే మీరు చెప్పారో తప్పకుండా అక్కడ మా భూపాల్ రెడ్డి గారి సహకారం, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారి సహకారం తీసుకుందాం. మన ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మన యొక్క పక్కకున్న మన కార్పొరేటర్ గారి సహకారం తీసుకొని మీరు ఏదైతే చెప్పిన సమస్యలు ఉన్నాయో అవి తప్పకుండా మేము చేపిస్తామని సందర్భంగా మనం అందజేస్తూ, అదేవిధంగా ఈ యొక్క ఈదమ్మ తల్లి దయ వల్ల మనం ఇక్కడే మా యొక్క కుర్మ కులస్తులు అందరం కూడా మల్లన్న జాతర జరుపుకుంటున్నాం. ఇక్కడ మేము ఈదమ్మ జాతర, అక్కడ కుర్మలో మనం కలిసిమెలిసి ఎంతో బ్రహ్మాండంగా ఈ 40-50 ఏళ్ళ నుంచి మనం అందరం కూడా అన్నదమ్ములు లేకున్నాం. అదే అన్నదమ్ములు లేక ఎప్పుడు కూడా ఉంటామని కూడా ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తున్నాం. మా సంఘ సభ్యులు కూడా మనం కూర్చొని మాట్లాడినాం. మీకు చిన్న సమస్య ఉన్నది, మా వాళ్ళు కూడా అందరూ కూడా ఎందుకు మనకు ఊరుకోరు మనకు ఇది గొడవలు అనే దాని మీద మా వాళ్ళు కూడా సానుకూలంగా
సహకరించారు. మీరు కూడా అదేవిధంగా సహకరించాం. అందరం కూడా ఈదమ్మ ఒక మల్లన్న దయ వల్ల మన సమస్యలని ఆ భగవంతుడు తప్పకుండా పరిష్కారం చేస్తాడు. దానికి పూర్తి సహాయ సహకారం మా కుల సోదరులు కానీ, ఇక్కడ పెద్దలు ఆదర్శ రెడ్డి గారు కానీ, ఇంకా పెద్దలు ఉన్నారు మా యాదగిరి గారు, ఇంకా మా కుల సంఘం అధ్యక్షులు, మా సంఘ సభ్యులందరూ కూడా ఉన్నారు. మీరు ఒక చిన్న సమస్య కోరిరు, నేను ఆ సమక్షంలో మా యాదగిరి గారి సమక్షంలో మా కుర్మ సంఘం ముఖ్య పెద్దలతో అందరితో మాట్లాడి ఆ సమస్య కూడా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తానని కూడా సందర్భంగా మనవి చేస్తూ, ఏదైతే ఈ యొక్క నీళ్ళు వస్తలేవు, వాటర్ ప్లాంట్ ఏదైతే గతంలో వాటర్ ప్లాంట్ కూడా నన్ను కోరడం జరిగింది. ఈ పరిస్థితులకు తగ్గట్టు ఈ యొక్క కుటుంబాలకు తగ్గట్టు మీరు కూడా మౌలిక వసతులన్నీ కూడా కల్పించడం మన బాధ్యత కాబట్టి మరి దానికి సంబంధించిన వాటర్ కానీ అదే రకంగా స్థలం కూడా మా ట్రాక్టర్ని నిలబెట్టాలి అని చెప్పి మాకు అర్థమైతలేదని చెప్పి మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇదే కాకుండా కలిసి ఉంటేనే కలుగు సుఖం అన్నట్టు మనకు పక్కకు ఇప్పుడే అన్నట్టు ఈ జాతర అవుతున్న 2 జాతరలు అవుతున్నాయి, 2 దేవుళ్ళు ఉన్నారు. పొద్దున్న లేస్తే బొల్లి పంచాయతీ కాకుండా అంజయ్య గారి ఆధ్వర్యంలో వారి సంఘం అధ్యక్షులు అదే రకంగా వారి సంఘం అంతా కూడా కూర్చొని ఉన్న మీ ఇప్పుడే సాయి కుమార్ గారు చాలా మంచి మాట అన్నారు. మేము కూడా ప్రశాంతత కూర్చొని మాట్లాడుకొని ఏ సమస్య ఉన్నా కూడా మేము దాన్ని పరిష్కరించుకునే మార్గంలో పోవాలని డిసైడ్ అయినామన్నారు. అదే రకంగా అంజన్న కూడా అన్నారు. కాబట్టి ఆ సమస్య గ్యారంటీ ఆ చిన్న ల్యాండ్ సమస్య ఏదైతుందో అది తప్పకుండా కూడా మరి అది పరిష్కారం అవుతుందని కోరుకుంటూ మరి అన్న వాళ్ళు చెప్పిన విధంగా ట్రాక్టర్ల గురించి మేము ఆల్రెడీ ఆ చెరువు సైడ్ పెట్టడానికి మేము ఆల్రెడీ డీసీ గారి దగ్గరికి మా దృష్టికి అన్న ముందే తీసుకొని పోయినాము. కానీ అలాట్ చేయడము ఇవ్వడము అన్నది కుదరదు. కానీ ఏనో ఒక జాగలా పెట్టుకొని పొద్దున్నే తీసుకొని పోయే విధంగా మరి తప్పకుండా డీసీ గారి దృష్టికి, ఎందుకంటే రోడ్డు మీద పెడుతుంటే అందరికి ఇబ్బంది అవుతుంది. ఈవెన్ పోలీస్ శాఖ వారు కూడా వచ్చి మొన్న అన్ని తీపియడం